మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సేగల్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సకల జీవులకు జీవనానికి ఆధారమైన చెరువులు కుంటల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ నీటి పొదుపు కోసం ఒక జలయజ్ఞంలా కార్యక్రమాలను చేపడుతున్న సేగల్ స్వచ్ఛంద సంస్థ సేవలు ఎంతో అభినందనీయమని జిల్లా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసమూర్తి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సేగల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వాటర్ కన్సర్వేషన్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ట్యాంక్ యూజర్స్ కార్యక్రమానికి డీఈఈ బుచ్చిబాబు, ఏఈ సునీతతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈఈ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ గత 2020 నుండి శివంపేట మండలంలో రైతులు ప్రజలతో మమేకమై పలు గ్రామాలలో చెరువులు కుంటల అభివృద్ధికి చేస్తున్న సేవలు అద్వితీయమని ఆయన అన్నారు. చెరువులు కుంటలు నీటితో నిండితేనే పశు పక్షాదులు జీవరాశులన్నింటికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అలాంటి జీవకోటికి ఆధారమైన చెరువుల అభివృద్ధిలో సేగల్ సంస్థ సేవలు ఎంతో బాగున్నాయని ఆయన కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామాల కమిటీ తరపున మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, కాశా ఆంజనేయులు, పవన్ గుప్తా, నువ్వుల, చేకూరి వెంకటేష్ గౌడ్, రామారావు, నర్సింహులు, వీరస్వామి, పంచాయతీ కార్యదర్శులు, సేగల్ సంస్థ ప్రతినిధులు వేమన నారాయణ, సాయి కుమార్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. దానికోసం మనం డిపార్ట్మెంట్ని సంప్రదిస్తే దానికొక గైడ్లైన్స్ ప్రకారం కట్ట నుంచి ఇంత దూరంగా నుంచి తీయాలి, ఇంత లోతుగానే తీయాలి, ఈ ఒక లెవెల్లో తీయాలి, ఏ లెవెల్లో తీయాలి. అట్లా తీయడం వల్ల మనం చెరువుకు లాభం చేకూర్చుకోవడం కావాలి, కానీ చెరువుకు నష్టం చేయడం. చెరువుకు నష్టం కాదు, చెరువుకు జరిగిన నష్టం తద్వారా మనకైతే, మన ఫ్యామిలీస్కి అయితే, మన పిల్లలకైతే ఇది తెలిసి పిల్లలకు చెరువు దగ్గరికి పోయినప్పుడు తెలుగుకున్న గుంతలు ఏర్పడి నిండినే ఉంది. పశువులు కానీ మనుషులు కానీ పడి చనిపోయి మనం చూస్తున్నారు. ఈ ప్రతి సీజన్లో కూడా చాలా మంది పోతున్నారు, చాలా రికార్డ్ అవుతుంది. ఎంత దురదృష్టం కాదు. చెరువులు నిండినే సంతోషపడాలన్నా, లేకపోతే ఇట్లా ప్రాణాలు పోతేనే బాధపడాలన్నా. అయితే మనలాంటి మన మిత్రులే కాబట్టి, మన వాళ్ళే కాబట్టి అట్లాంటి ఆ విధంగా కొత్తలాగా పెద్ద పెద్ద బిల్స్ కాకుండా తీయకుండా డిపార్ట్మెంట్ ఆపరేట్ ఏంటంటే వాళ్ళకు ఒక గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా పని అయ్యేటట్టు చూస్తాం. కాబట్టి ఇట్లా ఈ విధంగా ఇల్లీగల్గా తీసుకోకూడదు అనేది మీరు మీ ద్వారా తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను.